ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ ఉమా. రచయిత అమృత పొందుపరిచిన మన్నెందొర అల్లూరి సీతారామరాజు గారి జీవిత కథను ఇప్పుడు మనం విందాం. సినిమాలలో చూస్తూనే ఉన్నాం కదా, ఇంకా ప్రత్యేకంగా తెలుసుకునేదేముంది అంటారా? మీరు ఇది వినాలనుకోకపోవచ్చు, కానీ మనకి సినిమాల్లో చూపించిన వాటిల్లో చాలా వరకు కల్పితాలు ఉంటాయండి. కొన్ని నిజాలు అప్పటి పత్రికలు దాచేస్తే ఇప్పటి సినిమాలు అసలు చూపించట్లేదు. అసలు అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడో అతని ఫోటో కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఆయన చనిపోయాడని నిర్ధారించుకోవటానికే ఒక ఫోటో తీసుకున్నారు తెల్లదొరలు. ఆయన మరణం వారికి అంత ఆనందాన్ని ఎందుకిచ్చింది? ఒక తెలుగువాడు అడవి ప్రాంతం వారితో కలిసి బ్రిటిష్ అరాచకాలని ప్రశ్నించాడు, వాళ్లని ఎదిరించాడు. మనదే రాజ్యం అని ఎలుగెత్తింది అతని కంఠం. అతని జీవిత విశేషాలు తెలుసుకోవడం మనకు ముఖ్యం, అవసరం. తెలుగు కుటుంబంలో సాంప్రదాయ పద్ధతిలో పెరిగి భారతదేశపు స్వతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తిగా ఎదిగి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన మన్యందొర అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర విశేషాలు తెలుసుకునే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. ఇప్పుడు మీరు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి, కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. సరే, ఇంతకీ అల్లూరి సీతారామరాజు అంటే మఫ్టీలో ఉన్న ఒక పోలీసాఫీసర్ ఎవరో భీమ్ అనే అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే బ్రిటిష్ వాళ్లు మంచి చేసుకొని ఆయుధాలు పెట్టే ఖజానాకి అధికారిగా చేసేస్తారని ఆయుధాలని దొంగిలించి వాళ్ల సొంత ఊరికి తీసుకెళ్లి వాళ్ల ఊర్లో ప్రతి ఒక్కరి చేతికి ఆయుధాన్ని అందజేయాలన్నదే అల్లూరి సీతారామరాజు ముఖ్య ఉద్దేశం అని మీరు ఈ మధ్య వచ్చిన RRR సినిమా చూసి మోసపోతే చాలా కష్టం. ఎందుకంటే అల్లూరి ముఖ్య ఉద్దేశం అందరి చేతికి
ఆయుధాలివ్వడం కాదు, అసలు చరిత్రలో ఆయన భీమ్ అనే వ్యక్తిని కలవను కూడా లేదు. పైగా సీత అనే అమ్మాయి కోసం ఎదురుచూడనూ లేదు. వాళ్ళిద్దరికీ చివరికి పెళ్లి కూడా జరగలేదు. ఆ అమ్మాయి వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు అని పాట కూడా పాడలేదు. అది 1974 అల్లూరి సీతారామరాజు సినిమాకి సి నారాయణ రెడ్డి గారు పాట రాస్తే సుశీలమ్మగారు పాడిన పాట అంతే. అయితే 1974లో వచ్చిన సినిమాలో దాదాపు కొన్ని నిజాలు చూపించే ప్రయత్నం చేశారు. అందులో హీరో కృష్ణగారు. మీకు ఆ సినిమా గుర్తుండే ఉంటుంది. గుర్తు లేకపోయినా పర్వాలేదు, నేను ఇప్పుడు చెప్తాను. సినిమా కథ కాదండి, నిజంగా జరిగిన అల్లూరి కథ. సరే, సినిమాలు పక్కన పెట్టి అసలు విషయాలు చూద్దాం. అల్లూరి సీతారామరాజు అని పిలువబడే వ్యక్తి అసలు పేరు రామరాజు. వాళ్ళ ఇంటి పేరు అల్లూరి. ఈ అల్లూరి కుటుంబం వారు 1800 సంవత్సరాల కన్నా ముందు తూర్పుగోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక గ్రామంలో స్థిరపడినవారు. ఓసారి కోమటిలంక వరద వచ్చి గోదావరిలో మునిగిపోయింది. అప్పుడు అక్కడ స్థిరపడిన అల్లూరివారు అప్పన్నలంక, అంతర్వేదిపాలెం, గుడిమాలలంక, దిరుసుమరు, మౌందపురం వంటి చోట్లకు వలస వెళ్లారు. అప్పనపల్లి చేరిన అల్లూరి వీరభద్రరాజు తర్వాత గుంటూరు జిల్లా నర్సరావుపేట తాలూకాలోని బొప్పాడి గ్రామంలో స్థిరపడ్డారు. ఆయనకు 6 కొడుకులు. ఆయన 4వ కొడుకు గోపాలకృష్ణంరాజు. ఆయన కొడుకు వెంకటకృష్ణంరాజు. ఈయన మన అల్లూరి రామరాజు గారి తాతగారన్నమాట. వెంకటకృష్ణంరాజు గారి కాలంలో ఆయన తన పెద్ద తండ్రితో కలిసి బొప్పాడి గ్రామంలో నుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో పాలకోడేరు మండలం మోగలు గ్రామంలో స్థిరపడ్డారు. ఈ వెంకటకృష్ణరాజు గారికి 5 కొడుకులు. 2వ కొడుకు వెంకటరామరాజు గారు. ఆయన కొడుకే మన కథానాయకుడు అల్లూరి రామరాజు. ఈ వివరాలన్నీ ఆచార్య కలితిండి వెంకటరామరాజు గారు రాసిన లఘు గ్రంథం శీర్షికలో దొరుకుతాయి. దీన్ని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం హైదరాబాదు వారు ప్రచురించారు. అలా మొగల్లు అనే ఊరిలో స్థిరపడిన వెంకటరామరాజు గారు సూర్యనారాయణమ్మ గారిని వివాహం చేసుకున్న తర్వాత 1897 జూలై 4వ తారీఖు ఆషాఢమాసంలో సాయంత్రం 4 గంటలకు వారికి ఒక కొడుకు జన్మించాడు. ఆయనే మన అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు. ఈయన పుట్టిన సంవత్సరం గురించి కొన్ని ఇతర అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే 1897-98లో తన తల్లిగారి ఊరైన విజయనగరం దగ్గర పాండ్రంగిలో జన్మించాడు. అదే సమయంలో ఒడిశాలో మరో భారత స్వాతంత్ర సమరయోధుడు కూడా పుట్టాడు. ఆయనే సుభాష్ చంద్రబోస్. సరే, వీళ్ళిద్దరూ కలిశారా లేదా అనేది తర్వాత చూద్దాం. రామరాజుగారికి ముద్దుగా చిట్టిబాబు అన్న పేరు ఉండేది. ఈయనకి తర్వాత సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు పుట్టారు. రామరాజుగారి తండ్రి వెంకటరామరాజు స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు. ఆయనకి చిత్రకళలోనూ ఫోటోగ్రఫీలోనూ మంచి అభిరుచి ఉండేది. తల్లి సాంప్రదాయక చదువుకున్నది. 1902వ సంవత్సరంలో ఈ కుటుంబం రాజమండ్రిలో స్థిరపడింది. వెంకటరామరాజుగారు ఫోటోగ్రాఫర్గా స్థిరపడి పేరు తెచ్చుకున్నారు అనుకునేలోపే 1908లో గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు కలరా వ్యాధి సోకి వెంకటరామరాజుగారు మరణించారు. అప్పటికి మన రామరాజు 6వ తరగతి చదువుతున్నాడు. అప్పటికి స్థిరమైన ఆదాయం లేక పేదరికం వలన కుటుంబం కష్టాల పాలయ్యింది. ఒకచోట ఉండలేక వివిధ ప్రాంతాలకు వెళ్లి నివాసం ఉండాల్సి వచ్చేది. రామరాజుగారి పినతండ్రి రామకృష్ణరాజుగారు ఆర్థికంగా ఆ కుటుంబానికి సాయం చేస్తూ ఉండేవారు. తండ్రి మరణం వల్ల రామరాజుగారి చదువుపైన కూడా తీవ్ర ప్రభావం పడింది. 1909లో భీమవరం దగ్గర కొవ్వాడ గ్రామానికి నివాసం కోసం వెళ్లారు.
రామరాజు భీమవరంలో మిషన్ ఉన్నత పాఠశాలలో మొదటి ఫారంలో చేరి రోజూ కొవ్వాడ నుండి నడిచి వెళ్లేవాడు. కాని చదువు మందగించి ఆ సంవత్సరం పరీక్ష తప్పాడు. ఇక్కడ ఫారం అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో సీనియర్ సెకండరీ స్కూల్ని ఫారం అని అనేవారు. నరసాపురం దగ్గరి చించివాడ అనే గ్రామంలో స్నేహితుడి ఇంట్లో గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. 1911లో రాజమహేంద్రవరంలో 6వ తరగతి, 1912లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో 7వ తరగతి అయ్యి 1912లో కాకినాడలో పిఠాపురం రాజా పాఠశాలలో 3వ ఫారంలో చేరాడు. ప్రముఖ కాంగ్రెస్ నేత మద్దూరి అన్నపూర్ణయ్య అక్కడ ఆయనకు క్లాస్మేట్. తల్లి, తమ్ముడు, చెల్లి తునిలో ఉండేవారు. రామరాజుకు 14వ ఏట అన్నవరంలో ఉపనయనం జరిగింది. తర్వాత తల్లి, తమ్ముడు, చెల్లి తాతగారింటికి పాండ్రంగి వెళ్ళిపోయారు. తరువాత విశాఖపట్నంలో 4వ ఫారంలో చేరాడు. అక్కడ కలరా వ్యాధి సోకడం వల్ల పరీక్ష తప్పాడు. నరసాపురంలో మళ్లీ 4వ ఫారంలో చేరాల్సి వచ్చింది కాని చదువు సరిగ్గా సాగలేదు. చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. పినతండ్రి మందలించడంతో కోపగించుకొని ఇల్లు వదిలి తల్లి వద్దకు తుని వెళ్ళిపోయాడు. అక్కడే 5వ ఫారంలో చేరాడు. అక్కడ కూడా బడికి వెళ్లకుండా తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ప్రధానోపాధ్యాయుడు కొట్టాడు. దానితో బడి శాశ్వతంగా మానేశాడు రామరాజు. ఇలాంటివాడు దేనికి పనికొస్తాడు అని అయినవాళ్లు కంగారు పడ్డారు. అప్పుడు వారికి తెలియలేదు ఇతను ఒక ఉద్యమకారుడు, నాయకుడు అయ్యి ఎంతోమందిని నడిపించగలిగేవాడు అవుతాడని. అయితే స్కూల్లో చదివే సమయానికి ఇందాక అనుకున్నట్లు మద్దూరి అన్నపూర్ణయ్య, రాళ్లపల్లి అచ్యుతరామయ్య వంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేవారిని కలుసుకున్నాడు రామరాజు. 1889 వరకు రామరాజుగారి కుటుంబం తునిలోనే ఉంది. అంతటా ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న కొండలు, గుట్టలు, అడవులు తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు రామరాజు. వత్ససాయి నీలాద్రిరాజు అనే ఆయన దగ్గర జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, కవిత్వం నేర్చుకున్నాడు. సూర్య అభయశాస్త్రి గారి దగ్గర సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. చదువవ్వకపోయినా చిన్నప్పట్నుంచి రామరాజుకి తల్లంటే గౌరవం, దైవభక్తి, నాయకత్వ లక్షణాలు ఉండేవి. అంతేలేండి, ప్రపంచాన్ని అవగాహన చేసుకునేవాడికి ఏవో కొన్ని పాఠ్యాంశాలు ఇచ్చి చదవమంటే ఏం చదువుతాడు? తుని దగ్గరలో గోపాలపట్నంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయం దగ్గర కొంతకాలం తపస్సు చేశాడు. ఆ తర్వాత తన మిత్రుడు పేరిచెర్ల సత్యనారాయణరాజుతో కలిసి మన్యం ప్రాంతంలో పర్యటించాడు. ఇలా ఇంతమందితో కలిసి మాట్లాడుతుంటే ఖచ్చితంగా లోటుపాట్లు తెలుస్తాయి కదా, వెంటనే పరిష్కారం వెతుక్కోవాలి అనిపిస్తుంది. అందుకనే కాబోలు ఉత్తర భారత యాత్ర కూడా చేశాడు. 1916 ఏప్రిల్ 16న ఉత్తర భారత యాత్రకి మొదటిసారి బయలుదేరాడు రామరాజు. సహజంగా కొత్త పరిచయాలుంటాయి కదా. బెంగాల్లో సురేంద్రనాథ్ బెనర్జీ గారితో పరిచయమైంది. ఆయన అతిథిగా కొన్నాళ్లున్నాడు. అప్పుడే ఆయనకు తెలిసింది లక్నోలో జరుగుతున్న కాంగ్రెస్ మహాసభ గురించి. దానికి హాజరయ్యాడు. అక్కడి నుంచి కాశీకి వెళ్లి సంస్కృత భాష నేర్చుకున్నాడు. గృహవైద్య గ్రంథాలు చదివాడు. అశ్వశాస్త్రము, గజశాస్త్రము, మంత్రపుష్పమాల, రసాయన ప్రక్రియలు లాంటి విషయాలు కూడా అభ్యసించాడు. ఈ యాత్రలో భాగంగా బరోడా, ఉజ్జయిని, అమృత్సర్, హరిద్వార్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం అలాంటి ప్రదేశాలు చూశాడు. బ్రహ్మకపాలంలో సన్యాసాన్ని స్వీకరించి యోగిగా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన రామరాజు కృష్ణదేవపేట చేరుకొని అక్కడ కొన్నాళ్లు తపస్సు చేసుకున్నాడు. మళ్లీ 1980లో 2వ యాత్రకు బయలుదేరాడు. దాదాపు 5 సంవత్సరాల పాటు ఇలా తిరిగాడు. అప్పుడు ఊపందుకుంటున్న సహాయ నిరాకరణ ఉద్యమం, అదే నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి తెలిసింది. నాసిక్, అమృత్సర్, మైసూర్
మొదలైన ప్రదేశాలు తిరిగి మళ్లీ కృష్ణదేవపేట చేరాడు. ఈసారి యాత్రకు వెళ్ళినప్పుడు యుద్ధ విద్యలు, ఆయుర్వేద వైద్య విద్యలు నేర్చుకుని ప్రావీణ్యుడయ్యాడు. తిరిగి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న మన్యం ప్రజల కష్టాలు చూసి తమను తాము రక్షించుకోవడానికి విద్యలు అవసరమైనది వాళ్లకి అని అనుకొని వాళ్లకి కూడా యుద్ధ విద్యలు నేర్పాడు. మన్యం ప్రజల కష్టాలను చూస్తూ వాళ్ల దగ్గరే ఉంటూ వాళ్లకి మూలికా వైద్యం చేస్తూ, చిట్కా వైద్యాలు చేస్తూ వాళ్లకి రామాయణ, మహాభారత, భాగవతాల కథలు వినిపిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ప్రతిరోజూ ఒక సైకిల్ వేసుకొని దేశంలో విప్లవం ఎలా చైతన్యమవుతుందో తెలుసుకోవడానికి, మ్యాగజైన్లు చదవడానికి లైబ్రరీకి వెళ్తూ ఉండేవాడు. అప్పటికే బ్రిటిష్ వారి కన్ను అతని మీద పడింది. ఇక ఆ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలను బ్రిటిష్ అధికారులు దోచుకునేవారు. వారి శ్రమ, ఆస్తి దోపిడీలు, స్త్రీలపై అత్యాచారాలు, అడ్డొచ్చిన వారిని చంపేయడాలు లాంటివి చేస్తూ ఉండేవారు. ఇక మన్యంవారి అడవి ఉత్పత్తులు సేకరించి వాటిని అమ్ముకునేవారు. గిరిజనులు జీవనాధారం కోసం చెట్లను కొట్టడానికి కూడా నిషేధం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇవన్నీ సీతారామరాజు చూస్తూ ఉన్నాడు. ఇక ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలు చేస్తూ ఉండేవారు. వారి దగ్గర లంచాలు మింగారు. ఈ అధికారులు అడవుల్లో తిరగాలంటే గిరిజనులు వాళ్ళని ఎత్తుకుని మొయ్యాలి. ఇన్ని దారుణాలు భరించలేక గిరిజనుల్లో కొంతమంది తిరుగుబాట్లు చేసేవారు. వీటిని పితూరీలు అనేవారు. కాని వాళ్లలో చైతన్యం తీసుకొచ్చి సరైన దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది అనుకున్నాడు మన రామరాజు. అన్యాయాలని ఎలా ఎదిరించాలో చెప్పాడు. వాళ్లకి ఏది సమస్య అనుకున్నా పరిష్కారమిచ్చేవాడు, సలహాలిచ్చేవాడు. ఈ విధంగా చుట్టుపక్కల ఉన్న 30-40 గ్రామాల ప్రజలు రామరాజు దగ్గరికి సలహాల కోసం వస్తూ ఉండేవారు. క్రమంగా వాళ్లందరికీ నాయకుడయ్యాడు. వారిలో దురలవాట్లు ఉంటే దూరం చేసి వారికి సరైన పద్ధతులు, యుద్ధ విద్యలు, గొరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పేవాడు. గండందొర, గాము మల్లుదొర, కంటిపాటి ఎండుపడాలు లాంటివారు ముఖ్య అనుచరులయ్యారు. గిరిజనుల్లో చైతన్యం కలుగుతోందని గమనించిన ప్రభుత్వం రాజుని వదిలేస్తుందా? రామరాజుపైన నిఘా వేసింది. కొన్నాళ్లు నర్సీపట్నంలో, ఇంకొన్నాళ్లు అడ్డతీగల సమీపంలో పైడిపుట్టిలో, కొన్నాళ్లు జైల్లో ఉంచితే పోలవరంలో డెప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఫజలుల్లా ఖాన్ సాయంతో మళ్లీ మాన్యం చేరుకున్నాడు. అయితే ఇంత సాయం చేసిన ఫజలుల్లా ఖాన్కు తిరుగుబాటు చేయనని మాట ఇచ్చాడు రామరాజు. 1922లో ఈ ఫజలుల్లా ఆకస్మికంగా మరణించాడు. ఇక రామరాజుని అదుపులో పెట్టేదెవరు? ఉద్యమకర్త కూడా అయ్యాడు. ఆ సంవత్సరమే రామరాజు జీవితంలో కీలకమైన సంవత్సరం. అల్లూరి రామరాజు 1922 రంప తిరుగుబాటు అని కూడా అంటూ ఉంటారు. అయితే మొట్టమొదటిసారిగా ఈ రంప తిరుగుబాటు 1879లో జరిగింది. అప్పుడు కూడా అక్కడ జమీందారు అడవి ప్రాంతం వారిపై చేసే అత్యాచారాలు భరించలేక ఆ సమయంలో తమ్మన్న దొర 12 మంది పోలీసులను చంపి ఇంకో 20 మందిని గాయపరిచి మాయమైపోయాడు అంటారు. ఆ తర్వాత మళ్లీ రెండవసారి ఈ తమ్మన్న దొర మేనల్లుడు మరో తమ్మన్న కూడా ఇలాంటి పద్ధతిలో బ్రిటిష్ వారికి ఎదురు వెళ్లాడు. అయితే 1922 నుంచి జరిపిన అల్లూరి రామరాజు తిరుగుబాటు మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. 1922 ఆగస్టు 22న మన్యంలో రంప తిరుగుబాటు ప్రారంభమైంది. వరుసగా పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. చింతపల్లి ఏజెన్సీలోని పోలీస్ స్టేషన్పై 300 మంది విప్లవ వీరులు రామరాజుతో కలిసి దాడి చేశారు. వాళ్లపై రికార్డులు చింపేశారు. అక్కడున్న తుపాకీలు, మందుగుండ్ల సామగ్రి తీసుకుని వెళ్లిపోయారు. అయితే ఏ పోలీస్ స్టేషన్లో దాడి చేసినా రామరాజు అక్కడ ఒక నోటు వదిలేసేవాడు. మొత్తం 11 తుపాకీలు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్ళు, 14 బయోనెట్లు తీసుకుని వెళ్లిపోయాం అని రాశాడు.
ఇలాంటి చేతిరాతల నోట్లు ఇంకా మనకి ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి. ఆ మరుసటి రోజు అంటే ఆగస్టు 23న కృష్ణదేవపేట పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. అక్కడ ఆయుధాలు కూడా తీసుకెళ్లిపోయారు. ఇక 3వ రోజు ఆగస్టు 24న రాజవమ్మంగి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అక్కడ పోలీసుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయినా వాళ్ళని పక్కకి నెట్టేసి ఆయుధాలు దోచుకొని అక్కడ బందీగా ఉన్న వీరయ్య దొరను విడిపించి మరీ తీసుకువెళ్లారు. అక్కడ కూడా మొత్తం 26 తుపాకీలు, 2500 మందుగుండు సామగ్రి వశం చేసుకున్నారు. వరుస దెబ్బలు ఎదుర్కొన్న బ్రిటిష్ ప్రభుత్వం హైటర్ అనే అధికారిని చింతపల్లి ప్రాంతంలో నియమించింది. సెప్టెంబర్ 24న ఈ పోలీసు దళం గాలింపు జరుపుతూ ఉన్న సమయంలో రామరాజు దళం గెరిల్లా యుద్ధంలో దాడి చేశారు. ఇంకేముంది, విప్లవ దళాల పట్ల ప్రజల్లో సహజంగానే ఆరాధ్యభావం ఉండేది. ఈ సంఘటనతో మరింత పెరిగిపోయింది. ఎవడు వాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు, అదరవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా, తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా అన్న పాట రామరాజు పాడకపోయినా దాదాపు అదేవిధంగా రామరాజు మన్యంవాసుల్లో చైతన్యం ప్రేరేపించాడు. ఇక అక్టోబర్ 15న అడ్డతీగల పోలీస్ స్టేషన్లో జరిగిన పోరాటం సాహసోపేతమైనది. ఇంతకు ముందులా కాకుండా ఈసారి సమాచారం ఇచ్చి మరీ దాడి చేశారు రామరాజు దళం. ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసుకుంది. ఆయుధాలందకుండా దాచిపెట్టుకుంది. స్టేషన్పై దాడి చేసిన మన రామరాజు దళం 5 గంటల పాటు స్టేషన్లోనే ఉండి పోలీసులను బంధించి వారిపై దాడి చేసి గాయాలు తగిలిన వారిని హాస్పిటల్లో చేర్చి మరీ వెళ్లారు. హాస్పిటల్ రికార్డ్స్లో రామరాజు చేసిన సంతకం ఉన్న పుస్తకం ఇంకా ఉంది. అలా రామరాజు తన ఉనికిని, ధైర్యాన్ని సంకేతాలిచ్చి మరీ చాటుకున్నాడు. అలాగే అక్టోబర్ 19న రంపచోడవరం పోలీస్ స్టేషన్పై ఇంతకు ముందులా రాత్రులు కాకుండా పట్టపగలే దాడి చేసేవారు. ఈసారి కూడా పోలీస్ అధికారులు ఆయుధాలు దాచడం వల్ల ఆయుధాలు దోచుకోలేకపోయారు. రామరాజు కొన్నిసార్లు తను ఫలానా చోట ఉంటానని, కావాలంటే యుద్ధం చేసుకోమని, తాడోపేడో తేల్చుకుందాం రమ్మని సవాలు కూడా పంపిస్తూ ఉండేవాడు. మరి ఇలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్న పోలీస్ వాళ్లు బ్రిటిష్ ప్రభుత్వం ఏమీ చేయకుండా ఉంటే ఇతని అండ పెరిగిపోతుంది కదా. అందుకే అక్టోబర్ 23న సండర్స్ అనే అధికారి దళానికి, రామరాజు దళానికి ముఖాముఖి యుద్ధం కూడా జరిగింది. ఈ యుద్ధాల వల్ల, దాడుల వల్ల ప్రయోజనం లేదనుకుని క్రమంగా గూఢచారులను నియమించారు బ్రిటిష్ వారు. డిసెంబర్ 6న జాన్ చార్సీ లాంటి అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెద్దగడ్డపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర పోరాటం జరిగింది. ఆ రోజు జరిగిన కాల్పుల్లో రామరాజు దళంలో 4 ముఖ్య అనుచరులు చనిపోయారు. వీరి దగ్గర ఉన్న ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విప్లవ దళాల స్థావరాలపై ప్రభుత్వ దళాలు రాత్రిపూట దాడి చేశాయి. మరో 8 మంది మరణించారు. అందులో రామరాజు చనిపోయాడని పుకార్లు రేగాయి. దాదాపు 4 నెలలు దళాలు స్తబ్దంగా అయిపోయాయి. 1923 ఏప్రిల్ 17వ తారీఖు మళ్లీ కొంతమంది అనుచరులతో అన్నవరంలో కనిపించాడు రామరాజు. అక్కడ పోలీస్ స్టేషన్పై దాడి చేశాడు. కాని ఆయుధాలు దొరకలేదు. కొండపై స్వామి దర్శనం మాత్రం చేసుకున్నాడు. అక్కడ కొంతమంది పత్రికా విలేకరులతో మాట్లాడిన సంభాషణను ఏప్రిల్ 21, 1923న ఆంధ్రపత్రికలో ప్రచురించారు. అక్కడి నుంచి శంఖవరం వెళ్లాడు. అక్కడ ప్రజలందరూ ఆయన్ని ఒక భగవంతుడిగా స్వాగతించారు. విషయం అన్నవరం కలెక్టర్కి తెలిసిపోయింది. రామరాజుతో మాట్లాడితే 4,000 రూపాయల జరిమానా, అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుందని శిక్షను విధించాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు,
ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఈ విషయం తెలుసుకొని నేను సాయంకాలం 6 గంటలకు శంఖవరంలో ఉంటాను, నన్ను కలువవలసింది అని రామరాజు కలెక్టర్కు లేఖ పంపాడు. కాని కలెక్టర్ కలవడానికి సాహసించలేదు. క్రమంగా రామరాజు దళానికి ప్రభుత్వ దళాలకు వైరం తీవ్ర రూపం దాల్చింది. ఎలాగైనా రాజును పట్టుకోవాలని తనను అనుసరిస్తున్న గూఢచారులను హెచ్చరించడం లేదా శిక్షించడం చేసింది ప్రభుత్వం. సియు స్వినీ అనే అధికారి ఏజెన్సీ భద్రతలకు బాధ్యుడైన అధికారిగా జూన్లో నియమితుడయ్యాడు. అల్లూరి కోసం గాలింపు తీవ్రం చేశాడు. విప్లవకారులు 1923 జూన్ 10న ధారకొండ కొండకంబేరు మీదుగా మల్కనగిరి వెళ్లి పోలీస్ స్టేషను, ట్రెజరీపై దాడి చేశారు. ముహూర్తం పెట్టి జూన్ 13న ప్రభుత్వ సైన్యంతో తాను పోరాడగలనని, ప్రభుత్వాన్ని దించే వరకు పోరాటం సాగిస్తానని రాజు అక్కడి డిప్యూటీ తహసీల్దారు, పోలీస్ ఇన్స్పెక్టర్కు చెప్పాడు. జూన్ 17న రాజు ఒకచోట బస చేసినట్లు ఒక ఉపాధ్యాయుడు స్వీనీకి వార్త పంపాడు. సైనికులు రాలేదు కాని ఈ విషయం తెలిసిన మల్లుదొర, గంటందొర నాయకత్వంలో విప్లవ వీరులు ఈతదుబ్బులు గ్రామానికి వెళ్లి తమ ఆచూకీ తెలిపినందుకు అక్కడి వారిని బెదిరించి నానా భీభత్సం చేశారు. ఆగస్టు 4న పెదవలస పోలీసు శిబిరానికి వెళ్లే పోలీసులను పట్టుకొన్నారు. సెప్టెంబర్ 2, 1923న రామవరం ప్రాంతానికి కమాండర్గా ఉన్న అండర్వుడ్ సైనికులకు, మన్యం వీరులకు భీకరమైన పోరాటం జరిగింది. సెప్టెంబర్లో రాజు ముఖ్య అనుచరుడైన గాము మల్లుదొర పోలీసులకు దొరికిపోయాడు. ఇతనిని శిక్షించి అండమాన్ జైలుకు పంపారు. తరువాతి కాలంలో అంటే 1952లో మల్లుదొర పార్లమెంట్ సభ్యునిగా విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1969లో మరణించాడు. విప్లవాన్ని అణిచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. గ్రామాల్లోకి ప్రవేశించి చిత్రహింసలకు గురిచేశారు. మన్యాన్ని దిగ్బంధనం చేశారు. ప్రజలకు ఆహార పదార్థాలందకుండా చేశారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు. 1924 ఏప్రిల్ 17న మన్యానికి కలెక్టర్, స్పెషల్ కమిషనర్గా రూథర్ఫర్డ్ నియమితుడయ్యాడు. ఈయన పాత్రనే మన జగ్గయ్య గారు అల్లూరి సీతారామరాజు సినిమాలో వేశారు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపుణుడని మంచి పేరు ఉంది. అగ్గిరాజు అనే అనుచరుడు విప్లవద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. అతనికి ప్రాణభయం లేదు. 1924 మే 6వ తారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజు కాలికి గాయమైంది. సైనికులు వచ్చి పట్టుకున్నారు. అతనిని శిక్షించి అండమానుకు పంపారు. అక్కడే మరణించాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి వారికి ఈ బాధల నుండి విముక్తి ప్రసాదించటానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నాడు రామరాజు. తనను ప్రభుత్వానికి పట్టి ఇచ్చినవారికి 10,000 రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టి ఇమ్మని ఊరు మునసబును కోరాడు. కాని తను అటువంటి నీచమైన పని చేయనని మునసబు తిరస్కరించాడు. తరువాత 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చుని ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడు రామరాజు. పోలీసులు చుట్టుముట్టి రామరాజును బంధించారు. బందీగా ఉన్న అల్లూరి రామరాజును ఒక చెట్టుకు కట్టేసి ఏ విచారణ లేకుండా కాల్చి చంపారు. తల్లికి కూడా రాజు మరణవార్తను తెలియచేయలేదు. మే 8న రాజు దేహాన్ని ఫోటో తీయించిన తర్వాత దహనం చేశారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ల వయసులోనే అల్లూరి రామరాజు అమరవీరుడయ్యాడు. కృష్ణదేవిపేటలో ఆయన సమాధి ఉంది. రామరాజు మరణం గురించి ఏ పత్రికలోనూ ఆయన వీరత్వం గురించి నివాళి ఇవ్వటం కానీ లేదు. పైగా కాంగ్రెస్ పత్రికలో రంప పితూరిని పూర్తిగా అణిచివేస్తే ఆనందిస్తామని ప్రచురించింది. స్వతంత్ర వారపత్రికలో 1924 మే 13న అటువంటి వారు చావాలి అని ప్రచురించింది. కృష్ణాపత్రిక
విప్లవకారులను ఎదుర్కోవడం కొరకు ప్రజలకు, పోలీసులకు మరిన్ని ఆయుధాలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని విమర్శించింది. సత్యాగ్రహి అనే పత్రిక రాజును జార్జ్ వాషింగ్టన్తో పోల్చింది. పత్రికల్లో రాయకపోయినా మన్యం ప్రజలకు ఆయన జాతీయ నాయకుడు. మరో శివాజీగా, రాణా ప్రతాప్గా, లెనిన్గా గుర్తుండిపోయాడు. 1929లో మహాత్మాగాంధీ ఆంధ్ర పర్యటనలో ఉండగా ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు. తరువాతి కాలంలో రాజు గురించి ఆయన ఇలా అన్నారు: శ్రీరామరాజు సాహసము, త్యాగదీక్ష, ఏకాగ్రత, సచ్చీలము మనమందరమూ నేర్చుకొనతగినది. సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలత లేదు. నేను దానిని అంగీకరించను. అయితే రాజు వంటి ధైర్యవంతుని, త్యాగశీలుని, ఉన్నతుని పట్ల నా గౌరవాన్ని వెల్లడించకుండా ఉండలేను. రాజు తిరుగుబాటుదారు కాదు, ఆయన ఒక హీరో అని యంగ్ ఇండియా పత్రికలో వచ్చింది. సీతారామరాజు జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. భారతీయ యువకులు ఇలాంటి వీరులను ఆరాధించడం మరువకుందురుగాక అని సుభాష్ చంద్రబోస్ తర్వాతి కాలంలో గుర్తు చేసుకున్నారు. స్వతంత్ర వీరుడు, స్వరాజ్యపాలుడు, విప్లవభానుడు మన ఆంధ్రుడు అల్లూరి సీతారామరాజు. కథ మొత్తం రామరాజు అనే మాట్లాడుకున్నాం కదా. మరి అల్లూరి రామరాజు అల్లూరి సీతారామరాజు ఎలా అయ్యాడు అనేదానికి వాస్తవంగా కారణాలేమీ దొరకలేదు. కొంతమంది అతని ప్రేయసి మరణించింది కాబట్టి ఆ అమ్మాయి పేరుని తన పేరులో చేర్చుకొని సీతారామరాజయ్యాడని అంటారు. ఇంకొంతమంది సన్యాసం తీసుకున్న ఆయనకి ప్రేయసి ఎక్కడ్నుంచి వస్తుంది? ఆయన చెల్లి పేరు సీతమ్మ కాబట్టి సీతమ్మ పేరుతో ఆయనను సీతారామరాజు అని పిలిచేవారని అంటారు. మరి అల్లూరి రామరాజు పోలీసు శాఖలో పనిచేసి ఆయుధాలు లూటీ చేసినట్లు చూపించారు RRRలో అనుకుంటున్నారా? అసలు అల్లూరి కొమరం భీంని కలవలేదు కూడా. అయితే అల్లూరి చేసిన విప్లవ పోరాటాల గురించి విని ప్రేరణ పొందిన వారిలో కొమరం భీం కూడా ఉన్నాడు. ఆయన కథ ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. ఏదేమైతేనేమి ఈ సినిమాల వలనైనా ఇలాంటి పేరు ఇంకా వినిపిస్తోందని సంతోషిద్దాం. మాన్యసీమ గాండ్రించిన మగటి మిగల మొనగాడు, తెల్లదొరలను అదిరించిన తెలుగు తల్లి బిడ్డడు అల్లూరి రామరాజు. తన కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోని చీమూ నెత్తురు ఉన్న నిజమైన క్షత్రియుడు. పాఠశాలలో సరిగ్గా చదవకపోయినా తాను నేర్చుకున్న విలువలను, ఆయుధ ప్రయోగ విద్యలను 10 మందికి ఉపయోగపడేలా నేర్పాడు. మన్యం సీమలో ఉన్న వారిపై దారుణాలు చేసిన అధికారులకు భయం రుచి చూపించాడు. వీరగాథలు దాచినా దాగుంటాయా చెప్పండి? మనలోని చైతన్యాన్ని ప్రకాశవంతం చేయడానికి చరిత్రలో ఆదర్శ కథల్లో మిగిలే ఉంటాయి. మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తూ శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.